మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫిబ్రవరి 1వ తారీఖున 2026 బడ్జెట్లో ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంపుదల ప్రస్తావన లేకపోవడంతో దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లందరూ నిరాశకు గురవడం అన్నది మీకు అందరికీ విదితమే. ఈ పరిణామాన్నింటినీ గమనించని ఎన్ఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మార్చి 9, 10, 11 తేదీల్లో దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్లతో మహాధర్నా ఆందోళన కార్యక్రమానికి పిలుపివ్వడం కూడా జరిగింది. అయితే ఈ లోపల ఫిబ్రవరి 5వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి వద్ద నుండి ఎన్ఏసీ నాయకులు ఢిల్లీ కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చర్చలకు రావాలని పిలుపు వచ్చింది. ఆ పిలుపు ప్రకారం ఎన్ఏసీ నాయకులు ఢిల్లీ కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకుని కేంద్ర ఆర్థిక శాఖ సెక్రటరీ గారితోనూ ఎక్స్పెండిచర్ సెక్రటరీ మరియు ఇతర అధికారులతో 2 రోజుల పాటు చర్చలు జరిపారని తెలుస్తున్నది. ఎన్ఏసీ నాయకులు మొత్తం ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ ఈ రోజు వరకు ఎంతవరకు చేరింది, అందులో ప్రతి సంవత్సరం ఈపీఎస్ 95 పెన్షన్ చెల్లింపులకు ఎంత ఖర్చు అవుతున్నది, చెల్లింపు అయిన తర్వాత ఈపీఎస్ ఫండ్లో ఎంత మిగిలి ఉన్నది అన్ని లెక్కలు ఆర్చరీ ద్వారా లెక్కలు వేయించి మరియు ఈపీఎఫ్ఓ వారి యాన్యువల్ రిపోర్ట్స్ను కూడా 2023-24 రిపోర్ట్స్ల ద్వారా లెక్కించిన వివరాల మీద కూడా చర్చించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ 1000 రూపాయల నుండి 7,500 రూపాయల వరకు పెంచాలని అనుకుంటే ఈపీఎఫ్ఓ నుంచి ఎంత శాతం కేటాయించవలసి వస్తుంది, కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఎంత శాతం కేటాయించవలసి వస్తుంది, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎంత శాతం కేటాయించవలసి వస్తుంది అన్న విషయాలపై కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ఈపీఎఫ్ అధికారులతో ఎన్ఏసీ నాయకులు చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. ఈ చర్చలలో ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ అసలు పెంచుతారా, ఒకవేళ పెంచితే ఎంతవరకు పెంచుతారు, ఒకవేళ పెంచితే ఎప్పటి నుంచి పెంచుతారు అన్న విషయాలపై కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్థిక శాఖ కానీ కార్మిక శాఖ కానీ ఈపీఎఫ్ అధికారులు కానీ ఇప్పటి వరకు ఏ విధమైన హామీలు ఇవ్వలేదని, ఈ చర్చల్లో కేవలం ఎన్ఏసీ నాయకుల అభిప్రాయాలను మాత్రమే తీసుకున్నారని తెలుస్తున్నది. ఇకపోతే కేంద్ర కార్మిక శాఖ ఈపీఎఫ్ వారు మార్చి నెల 2వ తేదీన ఢిల్లీలో 239వ సిబిటి మీటింగ్ ఏర్పాటు చేసినట్లు ఈపీఎఫ్ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఈ జరగబోయే సిబిటి మీటింగ్ ఎజెండా పాయింట్లో ఇంకా సర్క్యులేట్ చేయలేదు. ఈసారైనా అసలు ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంపుదల అంశం ఎజెండాలో ఉంటుందో లేక లేదో ఇప్పటి వరకు ఈపీఎఫ్ వారు తెలియపరచలేదు. అయితే ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ల పెంపుదల అంశం ఈ సిబిటి మీటింగ్ ఎజెండాలో ఉందో లేదో అన్నది త్వరలో తెలియనుంది. అదేవిధంగా ఈ మధ్య ఫిబ్రవరి 6, 7 తేదీల్లో ఒరిస్సా రాష్ట్రంలో పూరిలో జరిగిన భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యకర్తల నేషనల్ కాన్ఫరెన్స్ మీటింగ్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించడం జరిగింది. ఆ ప్రసంగంలో బిఎంఎస్ కార్మిక సంఘము మరియు ఇతర కార్మిక సంఘాలు కలిసి దేశవ్యాప్త కార్మికులకు మినిమం వేజ్ పెంచాలని, అదేవిధంగా పెన్షన్ కోసం ప్రస్తుతం ఉన్న శాలరీ సీలింగ్ను 15,000 రూపాయల నుండి 25,000 వరకు పెంచాలని, అదేవిధంగా ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను 1000 రూపాయల నుండి 7,500 రూపాయలు పెంచాలన్న వినతులు నా వద్దకు వచ్చాయని, ఇవి త్వరలో పరిష్కరిస్తామని ఆ బిఎంఎస్ కార్మిక సంఘ నేషనల్ కాన్ఫరెన్స్ సమావేశంలో కార్మిక శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. भारतीय मजदूर संघ ने मेरे सामने दोस्तों कई विषय रखे हैं. ईएसआईसी और ईपीएफओ में वेज सीलिंग बढ़ाने के लिए भी उसका सुझाव मुझे मिला है. मिनिमम वेज फ्लोर वेज तय करने के लिए भी भारतीय मजदूर संघ ने और उसके साथी संगठनों ने साथ में मिलकर मेरे सामने विषय रखा है. ईपीएस 95
मैं मिनिमम पेंशन की बढ़ोतरी के लिए भी मेरे सामने प्रस्ताव रखा है। दोस्तों, आने वाले दिनों में इस सभी विषयों पर हम निर्णय करके देश के श्रमिक के कल्याण के लिए मजदूर संघ की बात को हम मान्य रखते हैं। మరి ఒక పక్క ఎన్ఐసి నాయకత్వం దేశవ్యాప్త ఈపీఎస్ ఎన్ఎన్టీపీ పెన్షన్లతో వివిధ రకాల సమావేశాలు ఏర్పాట్లు చేసి ఈపీఎస్ ఎన్ఎన్టీపీ మినిమం పెన్షన్ 7,500 రూపాయలు ప్లస్ డిఏ మరియు మెడికల్ సదుపాయాల కోసం మార్చి నెల 9, 10, 11 తేదీల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరపతలు పెట్టిన మహాధర్నాకు ఆందోళనలకు అందరూ హాజరు కావాలని, ముందుగానే టికెట్స్ రిజర్వ్ చేసుకోవాలని, ఈ ఆఖరి పోవటానికి అత్యధికంగా ఈపీఎస్ పెన్షన్లు అందరూ హాజరై మహాధర్నాను విజయవంతం చేయాలని, పోరాటం చేస్తే కానీ మన డిమాండ్ సాధించుకోలేమని హెచ్చరిస్తూ ఢిల్లీ మహా ఆందోళనకు ఎన్ఈసి నాయకులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను 7,500 రూపాయలు ప్లస్ డిఏ మరియు మెడికల్ సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మార్చి నెల 9వ తారీఖు లోపల ఈసారైనా పరిష్కరిస్తుందా లేదా అన్నది వేచి చూడవలసిన అంశం. లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.